ఆచార్యజీ. కొందరు మహిళలు వారి స్వేచ్ఛ పేరుతో పురుషులను బ్లాక్మెయిల్ చేస్తూ వారిని వేధిస్తున్నారు. వీరు నిజంగా స్వేచ్ఛను కోరుకునే మహిళలా, లేక వీరు కూడా ఒక విధంగా అంధవిశ్వాసాలకు లోనైన మహిళలా? పురుషులు మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ వచ్చారు. అదే మూర్ఖత్వం మీరు చూపిస్తే మీరు ఆధునిక స్త్రీలు అవ్వరు. పురుషులు సంబంధాలను ఎక్స్‌ప్లాయిట్ చేశారు మరియు కఠోరంగా ఉండేవారు. మీరు కూడా ఎక్స్‌ప్లాయిట్ చేస్తాము, క్రూరంగా ఉంటాము అంటే మీరు ఆధునిక మహిళ అయినట్లు కాదు. పురుషులు చెయ్యి మెలిపెట్టి కట్నం వసూలు చేసేవారు. మీరు చెయ్యి మెలిపెట్టి అలుమ్ని వసూలు చేస్తాము అంటే ఆధునిక మహిళలు అని కాదు. మన వివాహ వ్యవస్థలో ఎలా నడిచింది అంటే పురుషులు స్త్రీలను హింసించేవారు. వరకట్న హత్యలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే మేము కూడా పురుషుల్ని మానసికంగా ఎలా వేధిస్తాము అంటే ఊరేసుకు చేస్తే చావని. ఒకప్పుడు కట్నం కోసం మీరు కాల్చి చంపేవారు కదా, మరికొంతైనా మీరు అనుభవించాలి కదా. కానీ ఇది ఏం ఆలోచన? మీరు గీతను అధ్యయనం చేస్తున్నారు. మీరు ముక్తిని పొందాలి, ఇతరులకు ముక్తిని ఇవ్వాలి. ఇదే ఆధునికతంటే. ఎవరన్నా భయపడము, ఎవరిని భయపెట్టము, ఎవరితో అణిచివేయబడము, ఎవరిని అణిచివేయము. ఆధునికత అంటే ఇది కదా.